హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మన ముందున్న డైరెక్టర్ అండ్ రైటర్ మనకి హారర్ థ్రిల్లర్స్ ఇవ్వడంలో ఆయన తోపు అని చెప్పుకోవచ్చు. చాదబడికి సంబంధించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం అనుకుంటున్నా. మనతో పాటు డైరెక్టర్ అండ్ రైటర్ అనిల్ విశ్వనాథ్ గారు ఉన్నారు. ఆయన రైటర్గా ఉన్నటువంటి 12 రైల్వే కాలనీ November 21 రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీకి సంబంధించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఏంటి అసలు మీరు పొలిమేరా 2, ఆ 28 degrees, ఇప్పుడు ఈ 12 రైల్వే కాలనీ అంటే బేసిక్గా సాంగ్స్, ఈ కమర్షియల్ ఫైట్స్ ఇదంతా నచ్చే బ్యాచ్ కదా? కామెడీ సినిమాస్ కానీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను, నేను బాగా చూస్తా కూడా. కాకపోతే అది చూసిన తర్వాత నేను మళ్ళీ మర్చిపోతా అట్లని. థియేటర్లో అయిపోయిన తర్వాత ఇంకా అక్కడితో అది వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రేపు ఎవరిని కలవాలి ఏంటి, ఈ మీటింగ్లో ఈ షెడ్యూల్లో అట్లా వెళ్ళిపోతుంటాయి. బట్ నా సినిమా అలా వదిలేయకూడదని నాకు చిన్న స్వార్థం నాది అంతే. నా సినిమాని ఇంటికి తీసుకెళ్ళాలి, భయపడుతూనో బాధపడుతూనో లేకపోతే ఆనందిస్తూనో ఏదో ఒకటి అలా ఇంటికి తీసుకెళ్ళే సినిమాలు కొన్ని ఉంటాయి. సో అట్లాగా లేకపోతే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటాను ఆడియన్స్ మీద. సో అది ఆ సినిమా చూసినంత వరకే కాదు, దాని తర్వాత కూడా వాడు ఆ ప్రభావంలో ఉండాలి అన్న ఒక దాంతో. అది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఇట్లాంటి థ్రిల్లర్స్లోనో లేకపోతే హారర్స్లోనో వీటిల్లో అవుతూ ఉంటుంది. బట్ ఈసారి నేను హారర్ కాకుండా థ్రిల్లర్ తీసుకున్నాను. 12 రైల్వే కాలనీ ఇది ఒక థ్రిల్లర్ సినిమా. ఓకే. గర్ల్ ఫ్రెండ్కి చేతబడి చేయాలి, మీరేమన్నా సజెషన్స్ ఇస్తారా? అంటే ఏమన్నా వస్తువులు కావాలంటే తీసుకొస్తాను నేను. చెప్తాను. అంటే మీరు చేయలేరు, మీరే చేస్తారా? మీ గర్ల్ ఫ్రెండ్కి రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకురండి. ఓకే. అప్పుడు నేను చెప్తాను ఏమేమి కావాలి. రీసెర్చ్ చేశారు బాగా? చేసినప్పుడు మీ మీద కూడా చేయాలనుకుంటే మీ తమ్ముడు, అన్న, అక్క, చెల్లి ఎవరో ఒకళ్ళు వాళ్ళతోటి చేపించవచ్చు మేము. ఓకే, చేద్దాం. నిజంగా ఎందుకని చేయాలనుకుంటున్నా గర్ల్ ఫ్రెండ్ మీద అంత కోపం ఎందుకు, అంత కసి ఎందుకు? మీకు తెలీదా గర్ల్ ఫ్రెండ్స్ మీద ఎందుకు అంత ఇది వస్తుంది అనేది? తెలియదు సార్. తెలీదు నిజంగా మీకు? గర్ల్ ఫ్రెండ్ని ప్రేమించాలి, ఇట్లా చేతబడులు చేసి ఇలాంటివి చేయకూడదు. అవునా? మరి ఎందుకు మీరు పొలిమేరలో అట్లా చూపించారు? ఎలా చూపించాను? తనే కదా రివర్స్ అవుద్ది లాస్ట్లో. మీరు కథ ఇంకా మొత్తం కథ చూడాల. ఓకే. మొత్తం కథ చూసేసిన తర్వాత మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఐ వుడ్ హ్యావ్ ఆన్సర్ దిస్. ఇంకా 3లో చాలా ఉంది. అసలు వాడు ఎందుకు అలా చేసాడు, అసలు నిజంగా వాడికి ప్రేమ ఉందా, ప్రేమ కోసం చేస్తున్నాడా లేకపోతే నిధి కోసం, సంథింగ్ అంతా వేరే ఉంటుంది. అసలు మీరు పొలిమేర 3 చూస్తే మీకు అసలు కంప్లీట్గా 1, 2 కాదు, అసలు 3రా కదా అని అనిపిస్తుంది. కామాక్షి గారు ఏంటి మీకు సెంటిమెంటా? కామాక్షి గారు సెంటిమెంటా అంటే చిన్న థింగ్స్ అండి. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా వరకు ఉంటాయి. సో అలా అని కూడా ఇప్పుడు తనేమి యాక్టింగ్ రాక అలా కావాలనే సెంటిమెంట్ కోసం తీసుకున్నట్టు అలా కూడా కాదు. తను ఒక అద్భుతమైన పర్ఫార్మర్. సో తను తీసుకుంటే తప్పేంటి? అట్ ద సేమ్ టైం ఒక హిట్ డెలివరీ చేసాం. అండ్ నేను తన ఒక్కళ్ళనే కాదు, నా డిఓపిని కూడా మార్చలేదు. రమేష్ కుషేందర్ వాడే నా డిఓపి. అండ్ నాకు నా టీం ఇప్పుడు నా డైరెక్టర్ కూడా, దీని డైరెక్టర్ కూడా నాకు 1కి 2కి నా డైరెక్షన్ టీంలో ఉన్నవాడే నాని. వాడిని డైరెక్టర్గా పెట్టి గెటప్ సీను మేమందరం ఒక టీం కంఫర్ట్ జోన్లో ఉండి అలాగా చేసుకున్నాను. ఓకే. మీరు చెప్పింది నిజమేనా? బ్లడ్ రిలేషన్ వాళ్ళు చేయొచ్చా? అసలు నాకు అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఇదే తెలుసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మీరు ఆ చేతబడికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ చూపించలేదు అలాగా. వాళ్ళు చేసేది అదంతా ఏదేదో చేస్తుంటారు, ఆ బొమ్మను తెచ్చి అంత రియలిస్టిక్గా నిజంగానే చేస్తున్నారన్న ఫీల్ క్రియేట్ అయింది. దానికోసం నిజంగానే చేతబడి మీద ఆల్రెడీ చూపించేశారు. కాశ్మీర్ అని ఒక సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిది ఎప్పుడో వచ్చింది. అందులో కూడా ఈ ముగ్గేటాలు ఇవన్నీ, లేకపోతే తులసిదళం అన్న మధ్యలో ఇంకో సినిమా వచ్చింది అందులో. కాకపోతే జనరేషన్ మారిపోయింది. అది ఒకటి ఇప్పుడు మిలేనియల్లో వచ్చింది. అది ఇప్పుడు మన జెన్జీ బ్యాచ్ కావాల్సింది. వాళ్ళకి తెలియదు చేతబడి అంటే ఏంటి. ఇది చూడటం వల్ల అబ్బో ఇది వర్జిన్ సీన్ ఇది, లేకపోతే ఓజీ అంటే ఇందులో చేతబడిలో ఇలాంటివి చూడలేదంటే ఆల్రెడీ చూపించేశారు. అది ఎప్పటి నుంచో ఉంది. సో దాన్ని మనం మార్చలేం కాబట్టి నేను దాన్ని తీసుకుని చేతబడిన ఒక సబ్ లేయర్లుగా రాసుకున్నాను అంతే. సో నేనేం క్రియేట్ చేసింది కాదు, నేనేమి ఈ చేతబడి తయారు చేసింది కాదు. ఏం రీసెర్చ్ చేశారు మీరు? మీకు అసలు దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? మీరేం రీసెర్చ్ కాదు, నేను ఆల్రెడీ ఎందుకంటే ఈ టీజర్ కూడా ఆత్మలు కొంతమందికి కనిపిస్తాయి అనే స్టార్ట్ అయింది.
ఈ ఆత్మలు, ఈ చాదబళ్ళు, క్షుద్ర పూజలు ఏంటి మీ ఇంట్రెస్ట్? ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది ఆత్మలు కొంతమందికి కనపడుతున్నాయంటే ఇది కంప్లీట్లీ ఇది హారర్ సినిమా అనుకుంటారేమో. ఫస్టే చెప్తున్నా, ఇది హారర్ సినిమా కాదు, ఇది ఒక థ్రిల్లర్ సినిమా. హారర్ అని అనుకోండి, ఇప్పుడు దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, అవి మనం భయపెడతాయి, ఇప్పుడు మనం భయపడాలి. లేకపోతే ఒక కాంజరింగ్ సినిమానో, లేకపోతే ఒక యానబెల్ సినిమానో, లేకపోతే ఇప్పుడు ఒక 13B సినిమా, ఇట్లాగా ఫిక్స్ అయిపోయి వస్తారు ఆడియన్స్. కానీ ఇందులో భయపెట్టే సన్నివేశాలు ఏమీ ఉండవు. ఈ థ్రిల్లర్ ఒక పారానార్మల్ థింగ్ తోటి రిలేట్ అయి ఉంటుంది. ఓకే. సో పారానార్మల్ థింగ్స్ అంటే మనకి తెలుసు, పారానార్మల్ థింగ్స్ అంటే మళ్ళీ ఈ భయపెడతామేమో అనుకో, భయపడరు కాబట్టి ఇది హారర్ కాదని చెప్తున్నా. ఓకే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నాకెందుకు ఇవన్నీ ఇంట్రెస్ట్ అది ఇది అని ఒక క్వశ్చన్ వేశారు. సో కథని ఒక ట్విస్ట్ఫుల్గా చెప్పాలి, ఒక ఇంట్రెస్టింగ్గా నరేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ కొన్ని ఉండాలి. ఒక పారానార్మల్ థింగ్స్ కావచ్చు, లేకపోతే డివైన్ థింగ్స్ కావచ్చు, దేవుడిని తీసుకురావటం, దయ్యాన్ని తీసుకురావటం, ఏదైనా కానీ కొత్తని అదంటే కథని చాలా కొత్తగా చూపచ్చు. సో అని నేను బిలీవ్ చేస్తాను. సో అందుకే నేను కొంచెం వీటితోటి అలా ట్రావెల్ అవుతున్నాను అంతే. యా 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 చేశాను. అంటే రీసెర్చ్ అని కాదు కానీ నేను తెలుసుకున్నాను కొన్ని పద్ధతులు. అది ఉందా లేదా, చేతబడి ఉందా లేదా అని నేను కనుక్కోవటం కోసం కాదు. మేము షూట్ చేస్తున్న దగ్గర దమ్మపేట పక్కన ఒక ఊరు ఉంటుంది, అది మామూలుగా ఒక చిన్న ట్రైబల్ లాగా ఉంటారు అనమాట. అక్కడ వాళ్ళు ఈ బాణమతి, చిల్లంగి ఇవన్నీ చేస్తారు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఎవరు చేతబడి చేస్తారు ఇవన్నీ కనుక్కుని వాళ్ళకు 5,000 ఇస్తాం, ఎలా చేస్తారు ఒకసారి చూపించండి, ముగ్గు ఎందుకు వేస్తారు, అసలు ఈ పిండి బొమ్మతోటి ఎందుకు చేస్తారు, సో ఇవన్నిటిని కూడా కొంచెం అడిగి తెలుసుకుని కొంతమంది కొన్ని రకాలు అవి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి నేను సినిమాలు పెట్టాను అంతే. అది ఉంది లేదు అనేది పక్కన. ఇందాక కూడా ఏదో ఊరికే కామెడీగా అన్నాను, మేమే చేసేస్తారు అలా ఇలా, నేనేం చేయలేను, నాకు ఆ మంత్రాలు రావు. ఓకే. కానీ ఎందుకు 12A రైల్వే కాలనీకి మీరు రైటర్, షో రన్నర్, డైరెక్టర్ కాదు? యాక్చువల్గా నేను ఈ బ్యానర్లో సినిమా చేస్తున్నాను, అదొక పెద్ద సినిమా, పెద్ద హీరోతోటి. సో అదేంటంటే అది నాకు ఒక 1 month తర్వాత అట్లా డేట్స్ అలా ఫిక్స్ అయ్యాయి. సో ఈలోపు మా అన్న నేను ఒక సినిమా చేస్తాను కథతో వచ్చాడు. సో నాకు అనిపించింది వీటితో ఒక కథ సినిమా వీడిని డైరెక్టర్ పెట్టి చేయొచ్చు కదా. సో అంటే మళ్ళీ నాకు నెక్స్ట్ సినిమా ఉంది. సో ఐ వాంట్ పుష్ హిమ్, నా టీం మెంబర్స్ని నేను పుష్ చేద్దాం అనుకున్నాను. సో ఆ టైంలో నేను ప్రొడ్యూసర్స్ని కలవటం, మీరే చేయొచ్చు కదండి ఆడ సినిమా అంటే, నువ్వు కథ ఇస్తే చేస్తామన్నారు. ఓకే ఫైన్ అనుకుని నేనే కథ, నాకున్న కథని తీసుకుని నేనే కథ ఇచ్చి, సో హీఈస్ ద డెబ్యూటెంట్, మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్నాడు. వాడి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉన్న అందరికీ నమ్మకం కలగాలి కాబట్టి నేను బ్యాక్ సైడ్ ఉండే ఒక పుష్ లాగా ఇచ్చాను అంతే. ఎలాగో డౌన్ ద లైన్ మళ్ళీ 1 monthలో నా సినిమా రెడీ అయిపోతుంది కదా అని, బట్ అది పుష్ అవుతూ లేట్ అవ్వటం వల్ల ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ఏంటంటే ఇది 12A రైల్వే కాలనీ అంటే ఒక కాలనీలో జరిగే స్టోరీయా? యా. ఓకే. కంప్లీట్లీ ఒక కాలనీలో అక్కడ 12A అని ఒక వాటర్లో జరుగుతుంది, ఒక ఇంట్లో, ఆ ఇంట్లో జరిగే మెయిన్ కథ. ఎందుకు అల్లరి నరేష్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్? ఎందుకు చూస్ చేసుకోకూడదు? ఈజ్ ఎ ప్యాక్ ఆఫ్ టాలెంట్. ఆయనలో సార్ కరుణ అంటే కరుణ రసం, సార్ క్రోధం, రౌద్రం, వీరం ఏది చెప్పినా కానీ నేను కొన్ని షార్ట్స్ సినిమాలో కూడా తక్కువ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చేస్తారు. ఆయన 63 సినిమాలు చేశారు. ఇప్పుడున్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఆయన సీనియర్. ఇప్పుడు స్టార్స్ పెద్ద ఉన్న ఆయన అల్లరి సినిమా ఎప్పుడండి? సో ఆయనతో ఎందుకు చేయకూడదు, ఎందుకు అనే క్వశ్చన్ వేయకూడదు. మోస్ట్ ఆఫ్ మూవీస్ అన్నీ కూడా ఆయనకి కామెడీ మూవీస్ ఎక్కువగా చేశారు, అవే చూస్ చేసుకున్నారు ఇంతకుముందు. ఈ మధ్య కాలంలో ఆయన కొంచెం జోనర్స్ మార్చి, ఆయన చాలా అద్భుతమైన నటుడు అసలు. మామూలుగా మధ్యలో కూడా అక్కడక్కడ ఆయన పందాన్ని మార్చి కొత్త రకంగా ట్రై చేస్తూ, గమ్యం సినిమా కావచ్చు, నేను సినిమా కావచ్చు, ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ ట్రై చేస్తూ వచ్చారు. కాకపోతే కామెడీతోటి ఆయనకి మంచి సక్సెస్ కమర్షియల్గా ఉండటం వల్ల ఎక్కువ కామెడీ చేసి ఉండొచ్చు. బట్ ఆయన్ని దానికే అంటే దానికే కంప్లీట్గా మనం కామెడీ హీరో అని చెప్పకుండా బయటకు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ ఆయన కూడా చూస్ చేసుకుని నాంది నుంచి బ్రేక్ చేశారు. నాంది నుంచి కొన్ని డిఫరెంట్ కథలు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, సో అట్లా ఈయన కథ విన్న వెంటనే ఆయనకు నచ్చింది అండ్ సూపర్గా ఆయన ఓకే చెప్పేశారు. ప్రమోషన్స్ ఐడియాస్ కూడా మీవేనా? సాంగ్ సంబంధించి బీమ్స్ గారితో కూర్చోవడం, ఆయన మళ్ళీ ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేది.
ఇప్పుడు గమ్యంలో డైలాగ్ యా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అది నాది కాదండి, అది మా డైరెక్టర్ది, అదే నాని కాసరగట్ట. అతనే అన్న ఇలా చేద్దాం, హీరో గారు ఇప్పుడు వర్క్ చేసిన మెయిన్వి అన్ని డైలాగ్స్ తీసుకుని, ఒకటి కత్తర్లో హత్తర్ అనే గమ్యంలోది, రే కర్ణ చంపేద్దాంరా అనేది ఒకటి, శంభోలోది, అట్లాగా సీఎం శాస్త్రిలో వచ్చి ఇట్లా కొన్ని డైలాగ్స్ తీసుకుని మనం ఇట్లా కొన్ని చేద్దామన్నాను చెప్పింది మనోడే, అంటే మన డైరెక్టర్. దాన్ని మా డిజిటల్ టీం వాళ్ళకి చెప్పి, ఆ డిజిటల్ టీం వాళ్ళు ఇంకొన్ని యాడ్ చేసి, మొన్న బీమ్స్ గారితో జరిగిందంతా డిజిటల్ టీం వాళ్ళు చేశారు. సో ఐడియాస్ అన్నీ ఇప్పుడు రైట్నో అలాగే అదే నడుస్తుంది కదండి. ఇప్పుడు మనం పోస్ట్ రిలీజ్ చేసి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే అవ్వట్లా, దాని గురించి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి అలాగా ఆ వీడియోస్ అన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మనం మనం కూడా అప్డేట్ అవ్వాలి, గో విత్ ద ఫ్లో, జనాలతోటే మనం అంత. రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా బాగుంది, రిపీట్ మోడ్లో వినేలా ఉంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాకి 3 సాంగ్స్ ఇచ్చారు బీమ్స్. 3 సాంగ్స్ అద్భుతం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక సాంగ్ విన్నారు కదా, నెక్స్ట్ దీనికి మించి ఉంటాయి 2 సాంగ్స్. అవి ఎప్పుడెప్పుడు వింటారా జనాలని నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంక డౌన్ ద లైన్ ఇప్పుడు నెక్స్ట్ ఒక బ్రేకప్ సాంగ్ ఉంది. బ్రేకప్ ఇద్దరికి బ్రేకప్ అవుతుంది అయితే లవ్లో. ఈ బ్రేకప్ సాంగ్ ఇప్పటివరకు చాలామంది ఏదంటే 7Gలో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ లేదు అనుకుంటే అది నన్నే చేరవచ్చి చెంచల, ఈ సాంగ్, ఇవే మనకున్న బ్రేకప్ సాంగ్స్. కానీ రేపు మా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ కూడా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి టాప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే నా ప్రతి సినిమా మీరు ఏమన్నా తీసుకోండి, మ్యూజిక్ దగ్గర మాత్రం నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. నా మ్యూజిక్, నా సినిమాలో ఉన్న మ్యూజిక్ డెఫినెట్లీ చాట్ బస్టర్ అవ్వాలి అందరికీ. అది అంటే నేను స్వతహాగా మ్యూజిక్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అది ఆర్ఆర్ అవ్వచ్చు, సినిమా సాంగ్ అవ్వచ్చు, ఏదో ఆ సీన్కి ఏ ఆర్ఆర్ పడాలి, ఏ ఎమోషన్ అక్కడ ట్రిగర్ అవ్వాలి అనేది నేను బాగా జడ్జ్ చేసుకోగలను. అది నాకు ఉంది అని నేను నమ్ముతాను. సో అట్లాగా నా 28 సినిమా సాంగ్స్ తీసుకున్నా కావచ్చు, నా పొలిమేరలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్, లేకపోతే మన పొలిమేర ఆర్ఆర్ తీసుకున్నా. సో ఈ సినిమా కూడా టీజర్లో అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా బీమ్స్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. ఆ 3 ట్యూన్లతో పాటు సినిమా ఆర్ఆర్ మొన్న కంప్లీట్ అయిపోయింది, మేము షో కూడా చూసాం. ఆర్ఆర్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు. ఆర్ఆర్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటారు ఈ సినిమా తర్వాత. కంప్లీట్ అయిపోయి షో చూసారు? చూస్తారు. ఎవరికైనా చూపించారా మీ టీం? చాలా మంది మా టీం వాళ్ళకి చూసారు, వేరే వాళ్ళకి చూసారు. అందరు కూడా అంటే ఎవరికంటే చాలా మందికని కాదు. అల్లరి నరేష్ గారు కొంచెం క్లోజ్గా ఉండే ఇండస్ట్రీ హీరోస్ ఎవరికైనా? ఇంకా హీరోస్కి అక్కడ వరకు ఏం చూపించారు, ఇండస్ట్రీలో ఎవరికి చూపించలేదా? మీ ఇండస్ట్రీలో ఇంకెవరికి చూడలేదు. మా టీం వాళ్ళమే ఇంకా షోలు అలా వేసుకున్నాం. అండ్ అమెజాన్ వాళ్ళకి చూపించాం సినిమా, అమెజాన్ తీసుకున్న సినిమా. ఓకే. ఆ షో వేసినప్పుడే అన్నపూర్ణ ప్రివ్యూ థియేటర్లో వేసామన్నమాట. అక్కడ వర్క్ చేసేవాళ్ళు సినిమా చూసి బీమ్స్కి మళ్ళీ అన్న అదిరిపోయిందని నా సినిమా అని బీమ్స్కి చెప్పారంటే నెక్స్ట్ డే వెళ్ళిపోయి అక్కడ. సో ఎక్కడ చూసినా కానీ అన్ని పాజిటివ్ రివ్యూస్ మాకు. అంటే ఎక్కువ మంది చూపించలేదు, చూసిన వాళ్ళలో. మీకంటే పర్టికులర్గా ఈ సీన్ బాగా హైలైట్ అవుతుందని ఎక్కడ అనిపిస్తుంది? అంటే ఎస్పెషల్లీ కొంతమంది ఆ క్లైమాక్స్ సీట్లో కూర్చోరని చెప్తారు, లేదంటే ఇంటర్వెల్కి మీరు ఒక ట్విస్ట్ ఉంది బాగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్తుంటారు. మీరు అట్లా ఏమైనా చెప్పగలరా? క్లైమాక్స్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. రోలింగ్ టైటిల్స్లో కూడా మీరు ఇంకా షాక్ అవుతూనే ఉంటారు, సర్ప్రైజ్గానే ఉంటుంది. రోలింగ్ టైటిల్స్ కూడా వదిలిపెట్టకండి. టైటిల్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకో సీన్ పెట్టాను, మళ్ళీ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. నెక్స్ట్ సీక్వెల్ అన్నీ కాదు, కానీ మీరు ఒకసారి ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటుంది క్లైమాక్స్లో. అది మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. November 21st థియేటర్కి వచ్చి చూడండి. అండ్ క్లైమాక్స్ మీరు అసలు గెస్ చేయలేరు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నరేట్ చేస్తుంటేనే అందరు చాలామంది ఎగ్జిట్ అయిపోయారు, ఒడి అమ్మ అని అట్లాగా. సో ఇంటర్వెల్ ఇట్స్ సర్ప్రైజ్, కంప్లీట్లీ సర్ప్రైజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది. సో ఈగర్లీ వెయిటింగ్ జనాలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూడండి. సాయి కుమార్ గారు ఉన్నారు, పోలీస్ క్యారెక్టర్ అయినా. సో అయితే ఏదో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్, మేబీ క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్, యా అదే. అండ్ ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే. కానీ క్రైమ్ థ్రిల్లర్స్ ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి, చాలా మూవీస్ వచ్చినాయి. కొత్తగా డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. స్క్రీన్ ప్లే ఇప్పుడు మీరు ఏ కథనైనా కానీ ఇప్పుడు ABCDF అట్లా చెప్పేసి ABCD నీ కథ అనుకోండి,
క్రైమ్లో ఏలో క్రైమ్ జరుగుతుంది, డీలో దొరికిపోతాడు. అలా కాకుండా ఏబిసిడి మధ్యలో నేను ఒక జేహెచ్కే అలాంటివి కూడా పెట్టి స్క్రీన్ ప్లే మార్చాను అనుకోండి, అవి కొత్తగా ఫీల్ అవుతారు. లాస్ట్కి నేను డీ పెట్టకుండా జెడ్ పెట్టేస్తాను ఒకేసారి. అరే ఈ కథ ఏంటి కొత్తగా ఉంది అని నాకు ఫీల్ క్రియేట్ చేసేది స్క్రీన్ ప్లే. సో ఏదైనా కానీ అన్ని కథలు ఒకేలాగా ఉండొచ్చు లీనియర్గా తీసుకుంటే. అంటే మీరు ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా, మనం ఈ సినిమాని బ్రేక్ చేయాలి అనే సినిమా నేను అనుకున్నారా? క్రైమ్ థ్రిల్లర్ అని కూడా కాదు, ఒక ప్రాపర్ డ్రామా, ఎమోషనల్ డ్రామా, మహారాజా. ఓకే, నేను అలాగే రాసుకున్నాను. ఓకే, మహారాజా ఏదో చెప్పినట్టున్నారా? క్లైమాక్స్ సంబంధించి ఏదో రాశాను అట్లా చెప్పినట్టున్నారు ఇంతకుముందు. ఏది మహారాజా క్లైమాక్స్తో స్టార్ట్ చేశాను. అలాగే కాదు, మహారాజా స్క్రీన్ ప్లే లాగా ఉంటుందని చెప్పాను. స్క్రీన్ ప్లే ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను మహారాజా సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక 10 మినిట్స్కి 15 మినిట్స్ తర్వాత కథ మారిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే. ఓకే, నువ్వు ఒకటి అనుకుంటుంటే అది కాదు కదా, ఇంకోటి వెళ్తాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ ఇనిషియల్ సీన్ తోటి నీకు లింక్ ఉంటుంది. సో అట్లాగా రాసుకున్నా కదా. ఓకే, సో కానీ మళ్ళీ థ్రిల్లర్లో ఈ లవ్ స్టోరీ, సాంగ్స్ ఇవన్నీ పెడితే కొంచెం మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుంది. అది చాలా సున్నితమైన థింగ్. ఇది చాలా ఒక మంచి అదేంటి స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా చెప్తున్నప్పుడు ఈ సాంగ్స్ ఇవన్నీ డిస్టర్బ్ చేయొచ్చు మనకి వచ్చేసి. అవి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తాయంటే నువ్వు వాటికి కనెక్ట్ అవ్వనప్పుడు, ఆ సాంగ్స్ నీకు నచ్చినప్పుడు, అరే ఏంటిది ఇంత మంచి సీన్లో నీ ఫ్లో పోతుందే అని పక్కకి వెళ్ళిపోయి సిగరెట్ తాగడం రావటం లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను ఫస్ట్ నుంచి నేను నరేట్ చేసిన సాంగ్స్ లేవు, కానీ బీమ్స్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. సో ఆ ట్యూన్స్ తోటి నేను ఎక్కడ మళ్ళీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇట్లా మంచి మెలడీస్, ఆ ఎమోషన్ని ఇంకొంచెం హై చేసే ఎమోషన్ మ్యూజికే ఉంది అక్కడ. సో అందుకని సాంగ్స్ పెట్టడం జరిగింది, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి నిన్న సాంగ్ రిలీజ్ అయింది మంది, 2 చరణాలు, 5 నిమిషాల సాంగ్ అది. కానీ సినిమాలో ఒక చరణమే ఉంటుంది. అంటే 2 చరణాలు పెడితే మళ్ళీ అక్కడ కొంచెం అరే ల్యాగ్ అయిందిరా సాంగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్కి. అది సినిమాలో నేను ఒక చరణమే పెడుతున్నా. ఆడ ఆ ఫీల్లో ఆన్ పాయింట్ ఉండాలి, అప్పుడు నెక్స్ట్ సీన్లోకి వెళ్ళి అట్లాగా సాంగ్స్ అన్నీ ఒక్కొక్క చరణమే పెడుతున్నాను సినిమాలో. కానీ బయట మనం వినేటప్పుడు నువ్వు ఆ సాంగ్ వింటూ ఆ ఫీల్ చేసుకుని నువ్వు జిమ్ చేసుకో, పనులు చేసుకో, ఏమన్నా చేసుకో. సో 2 చరణాలు ఉంటాయి బయట మనకు ఆల్బంలో, అది 5 మినిట్స్ సాంగ్ అట్లా. సో ల్యాగ్ లేకుండా చాలా టైట్ స్క్రీన్ ప్లే ప్లాన్ చేసి సినిమా కూడా 2 గంటల 5 నిమిషాలు అంతే నిడివి. మేము ఇప్పుడు ఎల్లుండి సెన్సార్కి పంపిస్తున్నాము. 2 hours 5 minutes అంతే. 2 గంటలే ఉండాలి థ్రిల్లర్ అనేది. ఇంకా మళ్ళీ ఇప్పుడు 3 గంటలు 3.5 గంటలు అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవి. అంటే హ్యూమన్ డ్రామా లేకపోతే ఒక ఎమోషనల్గా డ్రైవ్ చేసే సినిమాలన్నీ అలా వెళ్తూ ఉంటాయి. అప్పుడు మనకు బోర్ కూడా కొట్టదు. కానీ థ్రిల్లర్స్లో మటుకు 2 గంటలు దాటిందా తలనొప్పి మొదలవుతుంది. నరేష్ గారిది కామెడీ యాంగిల్ ఎక్కడైనా యూజ్ చేశారు, లేదంటే మొత్తం సీరియస్గానే ఉందా? ఆయన క్యారెక్టరే ఒక అల్లరి చిల్లరిగా తిరిగే క్యారెక్టర్. వరంగల్ ఫస్ట్ టైం ఆయన తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారు. ఇదొకటి మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆయన చేసిన 63 చిత్రాల్లో ఫస్ట్ సినిమా ఆయన తెలంగాణ స్లాంగ్ మాట్లాడారు. ఇప్పుడు వరకు ఎప్పుడు తెలంగాణ అబ్బాయిలా చేయలే. దానికి చాలా కేర్ తీసుకుని ఒక ట్యూటర్ని పెట్టుకుని డబ్బింగ్లో కూడా చాలా కష్టపడి చెప్పారు. అంటే కష్టం అంటే కొన్ని పదాలు తిరగవు మనకి తెలంగాణ స్లాంగ్, వాటిల్ని కూడా పర్లేదు సార్ మనం అది మేనేజ్ చేయొచ్చు అన్నా, లేదు నేను చెప్తాను అని చెప్పి ఆయన చెప్పారు. సో చాలా ఇంట్రెస్ట్ పెట్టుకుని చేశారు. అట్లాగా స్వతహాగా క్యారెక్టర్ కూడా అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాబట్టి మీకు ఇన్బిల్టే ఒక చిన్న కామెడీ, ఒక నవ్వు, ఒక సర్కాజం వచ్చేస్తుంది. సో అందులో వాడు ఒక ప్రేమలో పడతాడు, ఆ ప్రేమలోంచి ఒక ప్రాబ్లంలో పడతాడు, ఆ ప్రాబ్లంలోంచి ఎలా సాల్వ్ అయ్యాడు, అలా వెళ్తుంది కదా. సూపర్. సో మీకు అంటే ఏదైనా కమర్షియల్ మూవీ, ఈ మూవీ లాగా మనం కమర్షియల్ ఫార్మాట్లో ఒక సినిమా చెయ్యాలి కానీ చేయగలనా అనుకునే సినిమా ఏంటి? కమర్షియల్ ఫార్మాట్ అంటే కమర్షియల్ అంటే డిఫరెంట్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మాస్ ఎంటర్టైనర్ నా దృష్టిలో మాస్ ఎంటర్టైనర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఒకటి అనుకుంటా, పాటలు, ఫైట్స్, బీజిఎంతో ఎలివేషన్స్ ఇట్లా. నేను యాక్చువల్గా కొన్ని కమర్షియల్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను, అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలను ఎంజాయ్ చేస్తాను. బట్ నేను అలా తీయాలి అని అంటే నేనేమనుకుంటానంటే డైరెక్టర్ చాలా తెలివైన వాడురా అని ఆడియన్ అనుకోవాలని నేను అనుకుంటాను. సో అలాంటి కథలు నాకు తీయాలనిపిస్తుంది. సో అయిపోయిన తర్వాత సినిమా
దాని గురించి మాట్లాడుకోవాలి ఎక్కువగా. సో ఇప్పుడు కమర్షియల్ సినిమా తీసేస్తే దాని గురించి ఎక్కువ మాట్లాడుకోరు. ఏమైనా మాట్లాడుకుంటే హీరో వాళ్ళ గురించి డైరెక్టర్ గురించి అసలు మాట్లాడుకోరు. మనం ఒక ఇంటలెక్చువల్గా చూపించాలి, స్క్రీన్ ప్లే కావచ్చు ఏదైనా అన్న దాంట్లో నేను ఉంటాను. బట్ నేను ఎంజాయ్ చేస్తాను అవన్నీ. నాకు కమర్షియల్ సినిమాలు, ప్రతి కమర్షియల్ సినిమా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. కమర్షియల్ సినిమాలు ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక డైరెక్టర్ మార్క్ కనిపించేలా ఉండాలనేది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను ఎక్కువ సినిమాలు చేయాలనుకోవట్లే. డౌన్ ద లైన్ ఒక 5-6 సినిమాలు చేసిన తర్వాత నేను ఆపేసుకుంటాను. ఇంకా ఐ విల్ బి సాటిస్ఫైడ్. ఈ 5-6 సినిమాల గురించి మాట్లాడుకోవాలి జనాలు. ఓకే, ఆపేస్తారు తర్వాత మీరు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత చేయటం వేస్ట్. ఒక మంచి క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ కూడా ఒకటి చేయండి. డెఫినెట్లీ. ఇది ఇందాకే చెప్పాను, డౌన్ ది లైన్లో నేను నా 5th సినిమా కానీ 6th సినిమా కానీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అవునా? ఓకే, అది మంచిగా నా లవ్ స్టోరీ తీస్తాను. ఓకే, లవ్ స్టోరీ తీస్తారా? నా లవ్ స్టోరీ తీస్తాను. నాకు లవ్ స్టోరీ, నేను ఇంకా లవ్ స్టోరీలో చాలా స్ట్రాంగ్ అని నమ్ముతాను. చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా నేను అందులో ఇప్పుడు చూపించే లవ్ కాదు అసలు. అంటే ఓకే, ఇప్పుడు జెన్జీ లవ్ నేను అసలు ఏం మాట్లాడను, నాకు తెలియదు కూడా. నా లవ్ అంతా మిలేనియల్ లవ్వే ఉంటుంది. సో అలాంటి లవ్ చూపిస్తాను. సూపర్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో ఫైనల్లీ November 21st థియేటర్కి వచ్చిన ఆడియన్స్ 12 రైల్వే కాలనీ చూసి ఏం ఫీల్ అవుతారు, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు? డెఫినెట్లీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ అండి ఇది. ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ నడిచే మూవీ. చాలా థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కంపల్సరీ మాట్లాడుకుంటారు, తర్వాత కథ ఎలా వెళ్ళబోతుంది ఏంటి అనేది. అండ్ క్లైమాక్స్ విల్ బీ సంథింగ్ బిగ్. మీరు అసలు ఊహించిన విధంగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుతుంది. సో అట్లా క్లైమాక్స్ అవుతుంది. మీరు కనుక ఒక మంచి స్క్రీన్ ప్లేని ఎంజాయ్ చేసే మూవీ లవర్ అయితే డెఫినెట్లీ November 21st అస్సలు మిస్ అవుతుందండి. థియేటర్స్లో కలుగుతాం. 12 రైల్వే కాలనీ. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.